బీజేవైఎం రాష్ట్ర నాయకులపై జరిగిన దాడికి నిరసనగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దగ్ధ కార్యక్రమం చేయడానికి వెళ్తున్న జిల్లా అధ్యక్షులు వంగూరి రాకిని మరియు యువ మోర్చా నాయకులను అక్రమంగా ముందస్తు అరెస్టు చేసి టూ టౌన్కు తరలించడం జరిగింది. దానికి నిరసనగా యువ మోర్చా కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేసి బైఠాయించి వారిని వెంటనే విడుదల చేయాలని బస్టాండ్ వద్ద గల సుభాష్ రోడ్ విగ్రహం వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంగూరు రాకి ఆధ్వర్యంలో ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలని నాంపల్లి టీఎస్పీఎస్సీ వద్ద నిరసన తెలియజేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలుపుతున్న బీజేవైఎం రాష్ట్ర నాయకులపై జరిగిన దాడికి నిరసనగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దగ్ధ కార్యక్రమం చేయడానికి వెళ్తున్న జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖీని మరియు యువ మోర్చా నాయకులను అక్రమంగా ముందస్తు అరెస్టు చేసి టూ టౌన్కు తరలించడం జరిగింది. దానికి నిరసనగా యువ మోర్చా కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేసి బైఠాయించి వారిని వెంటనే విడుదల చేయాలని బస్టాండ్ వద్ద గల సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖీ మాట్లాడుతూ గ్రూప్ 1 ఉద్యోగాలలో మెయిన్స్కు 1:100 క్వాలిఫై చేయాలి మరియు గ్రూప్ 2, 3 ఉద్యోగాలలో అదనంగా పోస్టు పెంచాలి. అదేవిధంగా 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించాలి మరియు జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నిరుద్యోగులకి బంగారు భవిష్యత్తు ఉంటుందనుకుంటే గత 12 సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయం, జిల్లాల పేర్లు, ఎమ్మెల్యేల జీతాలు మార్పు చెందుతున్నాయి. కానీ ఉద్యమాలు చేసి రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసిన నిరుద్యోగులకు ఎలాంటి జీవితంలో మారింది లేదు. నోటిఫికేషన్ లేక వయస్సు పరిమితిని కోల్పోతూ మనో ఆవేదనకు గురి అవుతున్నారు. దానితో రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేవైఎం జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాము. నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్న బీజేవైఎం జిల్లా నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు. ఈ అరెస్టుతో మా ఉద్యమంని ఆపలేరని బీజేవైఎం నిరుద్యోగుల పక్ష పోరాటంకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి చిల్లంచర్ల అభిలాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్నా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం చాలా సిగ్గుచేటు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే విద్యకు మంత్రి లేడు, కానీ రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మద్యానికి మాత్రం మంత్రి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. పక్కపాటి ఎమ్మెల్యేల చేరికలపై ఉన్న శ్రద్ధ రేవంత్ రెడ్డికి ప్రభుత్వ పాఠశాల బలోపేతంపై లేదు. జిల్లా నాయకత్వాన్ని ముందస్తు అరెస్టు చేయడం చాలా సిగ్గుచేటని అరెస్టును ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు సంగపాక రాంబాబు, పెదమాం భరత్, జిల్లా ఉపాధ్యక్షులు ముంతసైదులు నేరెళ్ల అజయ్, జిల్లా కార్యదర్శి భరత్, అధికార ప్రతినిధి కానుగు గోపి, అసెంబ్లీ కన్వీనర్ లోహిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు దుబ్బాక సాయి, పట్టణ ఉపాధ్యక్షులు చిట్యాల గోపిరెడ్డి, పట్టణ కార్యదర్శి వంశీ, అనిల్, కానుగు నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు. మేము నిరుద్యోగులకు అండగా ఉండి ఉద్యమం చేసే తప్ప మేము పోలీసులు వాళ్ళని అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఈ అరెస్టులు మమ్మల్ని భయపడేయలేవు. తప్పకుండా రానున్న రోజులో నల్గొండ జిల్లా యువ మోర్చా నుంచి నిరుద్యోగులకు అండగా ఉండి వాళ్ళకు న్యాయం జరిగే వరకు మా ఏదైతే 4 డిమాండ్లు ఉన్నాయో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3
అదేవిధంగా 25,000 టీచర్ మెగా డిఎస్సి, దాంతోపాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి ఏదైతే 4 డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు న్యాయం పరిష్కరించే వరకు కూడా మేము ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడతామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అన్ని జిల్లాలో మంత్రులు ఉన్నారు. ఈ మంత్రులను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు మీ జిల్లాలో ఉన్న నిరుద్యోగులకి విద్యార్థులకు న్యాయం చేయకుంటే యువ మోర్చా మిమ్మల్ని అందరినీ అడ్డుకుంటుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మా యువ మోర్చా నాయకుల రాష్ట్ర నాయకుడు అభిలాష్ గారిని మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఆత్మబలిదానం చేసుకొని ఈరోజు తెలంగాణ సాధిస్తే ఈరోజు తెలంగాణ మారుతుంది, ప్రభుత్వాలు మారుతున్నాయి, కార్యాలయాలు మారుతున్నాయి, కొత్త విగ్రహాలు వస్తున్నాయి, కానీ నిరుద్యోగులకి ఎలాంటి మార్పు లేదు. ఈరోజు తెలంగాణలో మేధావులు ఉన్నారు. తెలంగాణ మేధావులు ఉద్యమాలు చేసి పాల్గొని ఈరోజు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు. నిరుద్యోగుల గురించి మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు. ఏదైతే నిరుద్యోగులకు న్యాయం జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర కమిటీ ఏదైతే టీఎస్పీఎస్సీ ముందర శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులతోని విచక్షణ రహితంగా మా యొక్క యువ మోర్చా రాష్ట్ర నాయకులపై దాడి చేసింది. ఈ దాడిలో మా రాష్ట్ర నాయకులకి అనేక మంది తీవ్రంగా గాయాలై ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రోగ్రాం జరపడం చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. తెలంగాణ తీసుకొచ్చుకుందే నిధులు నియామకాలనే ఒక స్లోగన్తో తీసుకొచ్చుకున్నాం. నీళ్ళ గురించి పక్కకు పెడితే నియామకాల గురించి మాట్లాడితే ఆ రోజు ఉన్నటువంటి నిరుద్యోగులే తెలంగాణ విడిపోతే మనకి చక్కటి ఉద్యోగాలు వస్తాయి, చక్కటి అవకాశాలు వస్తాయి, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయని ఒక కారణం చేత 12 సంవత్సరాలు ఎంతోమంది అమరవీరులయ్యి మనకి తెలంగాణ తీసుకొచ్చి పెట్టారు. ప్రభుత్వాలు మారిన పరిస్థితి మాత్రం మారట్లేదు. మొన్నటికి మొన్న మా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. శాంతియుతంగా ధర్నా కార్యక్రమం చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు చాలా తెలివిగా ఎక్కడికెక్కడికి ముందేస్తే ఎక్కడెక్కడ పట్టుకుని వారిపై దాడి చేసి వాళ్ళని తీసుకెళ్ళి లోపడేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని నిరసనగా ఈరోజు ఇక్కడ నల్గొండలో జిల్లా అధ్యక్షుడు రాఖీ గారి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ కార్యక్రమం చేస్తుంటే ముందస్తు అరెస్టుగా చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ చేసినటువంటి కార్యకర్తలు కూడా అదేవిధంగా తీసుకెళ్ళి భారత్ మాతాకి జై. గత ప్రభుత్వంలో యువకులపై ఉద్యోగ అవకాశాలు లేక 10 సంవత్సరాలు ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం అన్న యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం మారినా కూడా పాత ప్రభుత్వం ఏ విధంగా ఉందో పెద్ద దొర పాలన పోయి చిన్న దొర పాలన వచ్చింది. పాలన మారింది కానీ విద్యార్థుల యొక్క బతుకులైతే మారలేదు. బీజేవైఎం ఈ తెలంగాణలో నిరుద్యోగుల పట్ల ఒక దృఢమైన సంకల్పంతో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చేంత వరకు ఉద్యమం చేస్తూ ఎటువంటి అరెస్టులు చేసినా దాడులు చేసినా దేనికి కూడా వెనకడుగు వేయకుండా బీజేవైఎం ఆధ్వర్యంలో బీజేవైఎం కార్యకర్తలందరం కూడా నిరుద్యోగుల పక్షాన నిలబడి ఈరోజు పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నాం. నిరుద్యోగులకి అండగా బీజేవైఎం నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.